Good morning, everybody. Welcome to Study Smart Intel. I am R. Krishna Hitasvi. ఈరోజు మనం జర్నల్ అంటే ఏమో తెలుసుకుందాం. జర్నల్కి సంబంధించిన బేసిక్స్ అన్నీ మనం ఈరోజు ఈ సెషన్లో తెలుసుకుందాం. బిజినెస్ ట్రాన్సాక్షన్ని మనం ఫస్ట్ ఏ అకౌంటింగ్ బుక్లో రికార్డ్ చేస్తామో ఆ అకౌంటింగ్ బుక్ పేరు ఏదైతే ఉందో అది జర్నల్. జర్నల్కి ఇంకో రెండు పేర్లు ఉన్నాయి, బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ, బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ. జర్నల్ని మనం బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ లేదంటే ప్రైమరీ ఎంట్రీ అని ఎందుకు అంటాము అంటే, ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ని ఫస్ట్ టైం మనం ఏ అకౌంటింగ్ బుక్లో మెన్షన్ చేస్తాము, ఏ అకౌంటింగ్ బుక్లో రికార్డ్ చేస్తాము అంటే అది జర్నల్ అయి ఉంటుంది. అలా ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ని ఫస్ట్ టైం మనం జర్నల్లోనే రికార్డ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఒరిజినల్ ఎంట్రీ, బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ లేదంటే బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ అని అంటాం. ఒరిజినల్ అంటే కూడా ప్రైమరీ అంటే కూడా ఫస్ట్ అనే అర్థం వస్తుంది ఇక్కడ. ఒకే ట్రాన్సాక్షన్ని మనం 2-3 డిఫరెంట్ స్టేజెస్లో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి జర్నల్లో, తర్వాత లెడ్జర్లో అలా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దీని గురించి అయితే మనం తర్వాత లెక్చర్లో తెలుసుకుందాం. కానీ ఇప్పటికీ ఫస్ట్ టైం మనం ఏ అకౌంటింగ్ బుక్లో ఎంట్రీ చేస్తామో ఆ అకౌంటింగ్ బుక్ పేరు జర్నల్. అదొకటి గుర్తుపెట్టుకోండి. జర్నల్లో ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రోనలాజికల్ ఆర్డర్లో రికార్డ్ చేస్తాం. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే టైం ప్రకారం. ఒక మంత్లో ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ అనుకోండి, ఒక మంత్లో ఒక 5 ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఒకటి ఫస్ట్ మార్చి జరిగింది, తర్వాత 3rd మార్చి జరిగింది, 5th మార్చి జరిగింది, 9th మార్చి జరిగింది, తర్వాత 11th మార్చి జరిగింది అనుకుందాం. ఇప్పుడు మనం జర్నల్లో రికార్డ్ చేసేటప్పుడు ఈ ట్రాన్సాక్షన్ని మనం ఫస్ట్ మార్చి జరిగిన ట్రాన్సాక్షన్ని ఫస్ట్ రికార్డ్ చేస్తాం. 10th మార్చి జరిగిన దాన్ని 5th ప్లేస్లో రికార్డ్ చేస్తాం. కానీ మనం 10th మార్చిలో జరిగిన దాన్ని ఫస్ట్ మార్చి జరిగిన దాన్ని 5th ప్లేస్లో అయితే రికార్డ్ చేయం. టైంని బట్టి అది ఏ టైంలో జరిగింది, ఫస్ట్ జరిగిన దాన్ని ఫస్ట్ రికార్డ్ చేస్తాం, సెకండ్ జరిగిన దాన్ని సెకండ్ రికార్డ్ చేస్తాం, అలా సీక్వెన్స్లో చేస్తాం. దీన్నే మనం క్రోనలాజికల్ ఆర్డర్ అని అంటాం. జర్నల్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది జర్న్ అనే ఫ్రెంచ్ వర్డ్ నుంచి వచ్చింది. దీనికి అర్థం ఏమి అంటే డైలీ లేదంటే డే. ఈ అర్థాన్ని ఎందుకు తీసుకున్నారు జర్నల్కి అని అంటే, మనం ట్రాన్సాక్షన్ని డైలీ బేసిస్ మీద జర్నల్లో రికార్డ్ చేస్తాం. రోజు ట్రాన్సాక్షన్స్ ఏవైతే వచ్చాయో అవన్నిటినీ రికార్డ్ చేసే ఫస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో అది జర్నల్. కాబట్టి మనం దీనికి అర్థం డైలీ ఆర్ డే అని తీసుకున్నాం. ఇప్పుడు జర్నల్కి సంబంధించిన ప్రొఫార్మా చూద్దాం. ప్రొఫార్మా అంటే జర్నల్ ఎలా రాస్తావు అనే ఫార్మాట్. జర్నల్ని ఎలా రాస్తావు అని చెప్పే ఫార్మాటే ప్రొఫార్మా. ఇప్పుడు దాన్ని చూద్దాం. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, జర్నల్లో ఏ ట్రాన్సాక్షన్స్ అయితే రాస్తామో అన్నీ కూడా అకౌంటింగ్ టర్మ్స్ని యూస్ చేస్తూ రాస్తాం. అన్ని ప్రాపర్ అకౌంటింగ్ టర్మ్స్ని యూస్ చేస్తూ మాత్రమే రాస్తాం. కాబట్టి మీరు ఈ సెషన్ చూసే ముందు అకౌంటింగ్ టర్మ్స్ సెషన్ చూడండి. దాంతో మీకు ఇంకా ఈజీ అవుతుంది అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు జర్నల్ ప్రొఫార్మా చూద్దాం. మీరైతే లైన్స్ స్ట్రైట్గా వేసుకోండి, నాకు ఈ బోర్డు మీద కావడం లేదు. జర్నల్లో 5 కాలమ్స్ ఉంటాయి. 5 ఇన్నర్ కాలమ్స్ జర్నల్కి ఉంటాయి. ఇలా 5 ఇన్నర్ కాలమ్స్ జర్నల్కి ఉంటాయి. ఈ కాలంలో డేట్ని మెన్షన్ చేస్తాం. ఈ కాలంలో ట్రాన్సాక్షన్ ఏ డేట్లో జరిగిందో ఆ డేట్ని మెన్షన్ చేస్తాం.
ఈ కాలం పేరు పర్టికులర్స్. ఈ కాలంలో అసలు ట్రాన్సాక్షన్ ఏం జరిగింది అని చూపిస్తాం. అసలు ట్రాన్సాక్షన్ ఏమి జరిగింది అని చెప్పి చూపించే కాలం ఏదైతే ఉందో అది పర్టికులర్స్ కాలం. ఈ కాలంకి ఎల్ఎఫ్ అని హెడ్డింగ్ పెడతాము. దీనికి అర్థం లెడ్జర్ ఫోలియో. ఇది యాక్చువల్గా మనం దేనికి యూజ్ చేయము, ఇది బ్లాంక్ వదిలేస్తాం, దీంట్లో ఏమి రాయం. కానీ లెడ్జర్ ఫోలియో ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒకే పర్సన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ లెడ్జర్లో ఒక ప్లేస్లో రాస్తాం. ఆ పేజ్ నెంబర్ ఏది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తాం. జనరల్లో ఒక పర్సన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ వేరు చోటు ఉంటుంది. లెడ్జర్లో అలా కాదు. లెడ్జర్లో మనం ఏం చేస్తాం, ఆ పర్సన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒకే చోట రాస్తాం. ఆ పేజ్ నెంబర్ ఏది అక్కడ రాసిన లెడ్జర్లో పర్సన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ చూపించిన పేజ్ నెంబర్ ఏది అని చెప్పి ఇక్కడ చూపిస్తాం జర్నల్లో మనం. కానీ ఇక్కడ ఎగ్జామ్ పర్పస్కి కానీ మనకి కానీ ఇదేమీ యూజ్ కాదు, ఓన్లీ ఫార్మాలిటీ. దీన్ని మనం బ్లాంక్గానే వదిలేస్తాం. ఇది డెబిట్ అమౌంట్, ఇక్కడ క్రెడిట్ అమౌంట్. ట్రాన్సాక్షన్కి సంబంధించిన అమౌంట్ ఎంత, డబ్బు ఎంత అని చూపించే కాలమ్స్ ఇవి రెండిట్లో మనం ట్రాన్సాక్షన్కి సంబంధించిన డబ్బును చూపిస్తాం, డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్లో. ఇంకోసారి దీన్ని సమరైజ్డ్గా చూద్దాం. ఈ కాలం డేట్ కాలంలో మనం ట్రాన్సాక్షన్ ఏ డేట్లో జరిగింది అనే విషయాన్ని చూద్దాం. ఏ డేట్లో జరిగింది అనే విషయాన్ని మనం మెన్షన్ చేసే కాలం ఏదైతే ఉందో అది డేట్ కాలం. పర్టికులర్స్ కాలం అసలు ట్రాన్సాక్షన్ ఏం జరిగింది అని రికార్డ్ చేసే కాలం పర్టికులర్స్ కాలం. ఎల్ఎఫ్ ఓన్లీ ఫార్మాలిటీ, దీన్ని బ్లాంక్ వదిలేస్తాం. డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన అమౌంట్ చూపించే కాలమ్స్. అంతే. ఈ వీడియోకి మనం జర్నల్కి సంబంధించిన బేసిక్స్ అన్నీ తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం జర్నల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ట్రై చేద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.